నా పేరైనా కానీ మీ పేరైనా కానీ ఇతర భాషల్లోకి మార్చినట్లయితే పేరైతే మారదు. ఒకవేళ ప్రొనౌన్సియేషన్లో ఏదైనా తేడా ఉండొచ్చేమో కానీ పేరైతే మారదు. కానీ యేసుక్రీస్తు పేరైనా కానీ, లేదంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు, ఈ విధంగా బైబిల్లో ఉన్న అన్ని పేర్లు వేరే భాషల్లోకి వచ్చేసరికి కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి. సపోజ్ యేసుక్రీస్తు అని మనం అంటాము, జీసస్ క్రైస్ట్ ఇంగ్లీష్లో, యీషు మసీహ్ హిందీలో, ఈ విధంగా ప్రతి పేరుకు డిఫరెంట్ నేమ్స్ అనేది వచ్చినాయి. ఈ విధంగా ఎందుకు రాయబడిందో కొన్ని వచనాలను పరిశీలించుట ద్వారా అర్థం చేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. దేవుడు మొదటిసారిగా పొదలో నుండి అగ్నివలె ప్రత్యక్షమైనప్పుడు తను తాను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడను, పితరుల దేవుడనని తెలియజేసినాడు. అయినా కానీ మోషే, ఒకవేళ ఇజ్రాయేలు నీ పేరేమని అడిగితే నేనేమని చెప్పాలని 13వ వచనంలో అడుగుతాడు. అప్పుడు 14వ వచనంలో దేవుడు ఈ విధంగా సెలవిచ్చాడు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అను వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండునను వాడను మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయెల్తో చెప్పవలనను. ఇంకా దేవుడు మోషేతో తన పేరు గురించి ఏ విధంగా సెలవిచ్చాడో ఇదే నిర్గమకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలలో పరిశీలన చేద్దాం. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. చదువుని ఈ లేఖనాలను పరిశీలించినట్లయితే దేవుడు మోషేకు అబ్రహాము, ఇస్సాకుల దేవుడని చెప్పేసి, తర్వాత సర్వశక్తి గల దేవుడనని, ఉన్నవాడనని, ఈ విధంగా తన గుణగణాలను బట్టి, తన క్యారెక్టరిస్టిక్స్ని బట్టి దేవుడు తనను బయలుపరుచుకున్నాడు. ఇంకా కొన్ని చోట్ల దేవుడు తాను సర్వసైన్యములకు అధిపతిగా యెహోవా అని చెప్పేసి, ఇంకా సర్వశక్తిమంతుడను, సర్వసృష్టికర్తను, ఈ విధంగా పరిస్థితిని బట్టి తన క్యారెక్టరిస్టిక్స్ని తను బయలుపరిచినాడు. ఆ విధంగానే యేసు ప్రభు కూడా రక్షకుడని, విమోచకుడని, అభిషక్తుడని, ఈ విధంగా వారికి ఉన్న గుణగణాలే పేర్లుగా తెలుపబడ్డాయి. మనమైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను చూడలేదు, దావీదు, మోషేలను చూడలేదు, యేసు ప్రభువును చూడలేదు. ఇంకా తండ్రి అయిన దేవుణ్ణి భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు తప్ప మరెవరూ చూడలేదు. వారి యొక్క ఎవరి రూపము మనకు తెలియదు. మన మైండ్లో అటువంటి ఇమేజ్ కూడా లేదు. కేవలం వారు చేసిన క్రియలను బట్టి వారిని విశ్వసిస్తున్నాం. ఎంత విశ్వసిస్తున్నా కానీ మనిషి అన్న తర్వాత ఒక పేరు కావాలని కోరుకుంటారనమాట. మోషే అడిగినట్లు, నీ పేరేమని. దేవునికి ఒక పేరు కావాలా మనిషికి. అంతకుముందు యాకోబు కూడా అడిగాడు. యాకోబును తొడగొట్టి మీద కొట్టినప్పుడు, నువ్వెవరో నీ పేరు చెప్పు అంటే, నేను నా పేరు చెప్పానని దేవుని దూత చెప్తాడు అనమాట. ఆ విధంగా మనిషికి ఖచ్చితంగా పేరు అవసరం. కాబట్టి పేరులో ఏం లేదు, విశ్వసిస్తున్నారు అంతే. మీరు ఆ విశ్వాసం మూలంగానే మీరు నీతిమంతులుగా జీవిస్తున్నారు అని ఒక ఉదాహరణగా ఉండాలని చెప్పేసి దేవుడు వివిధ కాలాలలో వివిధ భాషల్లో తర్జుమా చేసడానికి దేవుడు ఆత్మ ప్రేరణ కలగజేసి పేర్లను డిఫరెంట్గా రాయించాడు.